నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను ప్రశాంతి. నిషేధిత మత్తు పదార్థాల రవాణా జరగకుండా నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని, ఎక్కడైనా మత్తు పదార్థాల రవాణా జరుగుతుంటే తెలిసిన సమాచారాన్ని ప్రజలు పోలీసులకు తెలియజేయాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి కోరారు. గూడూరు పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితులను స్వాధీనం చేసుకున్న గంజాయిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. డీఎస్పీ మాట్లాడుతూ నిషేధిత మత్తు పదార్థాల రవాణా జరగకుండా నిరంతర తనిఖీల్లో భాగంగా ఈరోజు చిల్లకూరు జాతీయ రహదారి వద్ద తనిఖీలు రూరల్ పోలీసులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనుమానాస్పదంగా ఉన్న 3 వ్యక్తులను అరెస్టు చేసి తనిఖీ చేయగా వారి వద్ద 22 కేజీల గంజాయి ఉందని, వాటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరు తమిళనాడు జిల్లాకు చెందిన రామకృష్ణ, సతీష్ కుమార్, మురుగన్ ఆనంద్ అని పేర్కొన్నారు. వీరు ఒరిస్సా రాష్ట్రం నుండి గంజాయి కొనుగోలు చేసి రైల్లో గూడూరుకు వచ్చి ఇక్కడి నుండి తమిళనాడుకు వెళ్లేందుకు జాతీయ రహదారిపై ఉండగా అరెస్టు చేశామన్నారు. ఈ సమావేశంలో రూరల్ సిఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్ఐ మనోజ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూరల్ సిఐ గారు, గూడూరు రూరల్ ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం అసాంఘిక శక్తులు ఈ మధ్యకాలంలో ఏదన్నా మన గంజాయి గురించి కానీ, అలాగే ఏదైనా ప్రొహిబిటెడ్ వస్తువులు, లిక్కర్ కానీ ఈ ట్రాన్స్పోర్టేషన్లో మనం చెక్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఈరోజు ఈ సిఐ గారికి ఒక 3 వ్యక్తులు తారసపడడం జరిగింది. వారి వద్ద నుండి మొత్తం 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారు బిలాంగ్స్ టు తమిళనాడు స్టేటు. ఒక అతను, ఇద్దరు దాంట్లో నాగపట్నం జిల్లా, నాగపట్నానికి సంబంధించిన రామకృష్ణన్, అలాగే మురుగన్ ఆనంద్, సతీష్ కుమార్, వీళ్ళిద్దరూ రామకృష్ణ నాగపట్నం జిల్లా వాళ్ళు. కానీ దాంట్లో అతను రామకృష్ణ అనే అతను చిత్తూరులో ఉంటాడు. కొద్ది రోజులు అక్కడ ఉంటాడు ఫిషరీ చేసుకుంటూ. అలాగే మురుగన్ ఆనంద్ కుమార్ బిలాంగ్స్ టు మధురై. వీళ్ళు ఇంత ఫ్రెండ్షిప్ ఏర్పడి వీళ్ళు మన ఒరిస్సా దగ్గరికి వెళ్ళి అనకాపల్లి ఒరిస్సా నుండి వీళ్ళు వెళ్ళడం జరిగింది ఒక 4 days బ్యాక్. అక్కడి నుంచి తర్వాత ఒరిస్సా నుంచి వీళ్ళు ట్రైన్లో తీసుకురావడం జరిగింది. పోలీస్ చెకింగ్ ఎక్కువ ఉన్నందువలన వీళ్ళు గూడూరులో దిగి మళ్ళీ వేరే వెహికల్లో పోదామని చెప్పి మనకి రావడం జరిగింది. దాంట్లో వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. దాంట్లో మొత్తం టోటల్గా 22 కేజీలు గంజా, సుమారు 2.5 లక్షల రూపాయలు వాల్యూ కలిది వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం కూడా ఏమాత్రం ఎలాంటి ఇల్లీగల్ థింగ్స్ ఏం జరగకూడదని చెప్పి ఎప్పుడు వెహికల్ చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఆ వెహికల్ చెకింగ్లో భాగంగా ఈరోజు మనకు వాళ్ళు రావడం చిక్కడం జరిగింది. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. వీరి వద్ద నుంచి తీసుకున్నది కూడా సుమారుగా 2.5 లక్షల రూపాయలు వాల్యూ కలిది, 3 సెల్ ఫోన్లు, 2,000 రూపాయలు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. అది సీజ్ చేయడం జరిగింది. దీంట్లో అరెస్ట్ చేసిన సిఐ గారికి మరియు ఎస్ఐ గారిని మన సిబ్బందిని కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. రివార్డులు కూడా ఇస్తారు. ఇలాగే ఫర్దర్గా కూడా యువత మత్తులో చెడు వ్యసనాలకు లోనై ఇలాంటి మాదక ద్రవ్యాలని అక్రమ రవాణా చేస్తూ అనవసరం పట్టుబడుతున్నారు. వాళ్ళు కూడా అదంతా సుమారు 25-30 ఇయర్స్ బ్యాచ్. 30 ఇయర్స్ పిల్లలు ఈ కుర్రవాళ్ళు దీంట్లో ఇరుక్కుంటే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. తర్వాత షీట్లు ఓపెన్ చేయబడతాయి. అలాగే 2-3 సార్లు ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. అందువల్ల దయచేసి దీంట్లో ఏమి ఉండదు. వాళ్ళు ఏదో మనీ సంపాదన కోసం కొంత పొరపాటు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ప్రజలు కూడా ఈ ప్రజల్లో మాకు సమాచారం ఇస్తే అధిక వాళ్ళ సమాచారాన్ని కూడా మేము సీక్రెట్గా ఉంచుతాము. దీంట్లో ఎలాంటి తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు సుశీల నేత్రాలయ, నెల్లూరు ప్రముఖ డాక్టర్ సుధాకర్ రావు, ఎంఎస్ డివో పర్యవేక్షణలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ ఉచిత మెగా వైద్య కంటి శిబిరం నందు గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంతాల నుండి 110 మంది హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఆపరేషన్ అవసరమైన వారిని నెల్లూరుకి తరలించి ఉచిత కంటి ఆపరేషన్ చేయించి తిరిగి వారిని వారి గమ్యస్థానానికి చేరుస్తారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బండి ధనంజయ రెడ్డి, కార్యదర్శి జి చంద్రశేఖర్, సుశీల నేత్రాలయ, నెల్లూరు కంటి వైద్య నిపుణులు, సిబ్బంది మరియు పిఆర్ఓ నాగార్జున,
ప్రగతి సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు పీడి కరీముల్లా, నక్క రామకృష్ణ, రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్, కోట వెంకటేశ్వర్లు, ఆక్వా రమేష్, పోతిరెడ్డి పెంచులయ్య, కృష్ణారెడ్డి, లలిత బ్రాండ్ వెంకటేశ్వర్లు, వాకటి శ్రీను, సివిఆర్ న్యూస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మెగా కంటి వైద్య శిబిరం డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ గూడూరులో నిర్వహించడం జరుగుతుంది. దీనికి సుశీల నేత్రాలయం నెల్లూరు వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా డాక్టర్ సుధాకర్ గారి ఆయన పూర్తి సారథ్యంలో కొంతమంది డాక్టర్స్ చేత ఇక్కడ కంటి పరీక్షలు ఉచితంగా చేయబడుతుంది. నెల్లూరు అరవింద కిడ్నీస్ ఎదురుగా ఈ ఒక సుశీల నేత్రాలయం హాస్పిటల్ ఉంది. అక్కడికి ఇక్కడ కళ్ళు కొద్దిగా బాగా దెబ్బతిని ఆపరేషన్కి సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ మా వాళ్ళే ఇక్కడి నుంచి వాళ్ళని ఉచిత ప్రయాణం తీసుకెళ్ళి నెల్లూరులో ఆపరేషన్ చేయించి మరలా ఇదే టౌన్ హాల్లో మనల్ని వదలటం జరుగుతుంది. ₹1 ఖర్చు లేకుండా ఈ ఒక మంచి కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాం. అదేవిధంగా కంటి రెప్పలు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా ఇక్కడే చూసి వాటిని తక్షణమే పరిష్కరించి వాళ్ళకి సరైన మందులు కూడా ఉచితంగా ఇక్కడ సుశీల నేత్రాలయం వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. చాలా సంతోషమైన విషయం. సుశీల నేత్రాలయం నెల్లూరు మా సుధాకర్ డాక్టర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఎక్కడికి పోవాలి, ఎట్లా చేయాలి, అసలు ఈ మేము ఫ్రీగా ఎక్కడ చూపించుకునే అవకాశం అనేది చాలా మందికి దొరకదు. ఒక ప్రగతి సేవా సంస్థ తరఫున ఈ ఒక వేదిక మంచి వేదిక దొరికింది. గూడూరు పట్టిన పరిసర ప్రాంతాలందరూ కూడా ఒక 2 రోజుల నుంచి మనం మైక్ కూడా చెప్పించడం జరిగింది. దానికి ఈ ఒక సంపూర్ణ సహకారం సుశీల నేత్రాలయం వాళ్ళు మనకు ఇవ్వటం జరిగింది. దీనికి అర్హులందరూ కూడా చక్కగా మనకు ఓపికగా చూసే డాక్టర్స్ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. మీరందరూ కూడా చక్కగా మీకున్న ఏమేమి ప్రాబ్లం ఉందో కంటికి సంబంధించింది అన్నీ చెప్పండి. మీకు షుగర్లు బీపీలు ఉన్నా కూడా వాళ్ళకి ముందుగానే తెలియచేయండి. దాని తగ్గ జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే కంటికి సంబంధించింది కాబట్టి చాలా సున్నితమైన విషయం. ఎంతోమంది ఎన్నో రకాలుగా మమ్మల్ని చెన్నై నుంచి, పుట్టపర్తి నుంచి, నెల్లూరు నుంచి ఎన్నో రకాల హాస్పిటల్స్ మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది. కానీ మేము వాళ్ళకి అవకాశం అయితే ఇవ్వలేదు. ఎందుకంటే సుధాకర్ డాక్టర్ గారు ఆయన గురించి, ఆయన నేపథ్యం అంతా మాకు తెలుసు కాబట్టి, ఆ హాస్పిటల్ గురించి కొంత అవగాహన ఉంది కాబట్టి ఈ ఒక కార్యక్రమానికి ప్రగతి సేవా సంస్థ ముందుకు వచ్చి ఒప్పుకున్నది. అందుకని మీకు అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ముఖ్యంగా ప్రగతి సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో మేము సుశీల నేత్రాలయం నుంచి, నెల్లూరు నుంచి ఇక్కడ గూడూరు విచ్చేయడం జరిగింది. ఈ అవకాశానికి మాకు చాలా ప్రగతి సేవా సంస్థ వాళ్ళందరూ కూడా మాకు మంచి అవకాశం ఇచ్చి బాగా ప్రోత్సహించి ఈ యొక్క ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ మన సుశీల నేత్రాలయం నెల్లూరు అరవింద్ కిడ్నీ కేర్ ఎదురుగా ఉన్నది. అందులో వచ్చేసి మన నెల్లూరులో ఎక్కడా లేని విధంగా మన కంటికి సమస్యలు ప్రతి ఒక్కటి సాల్వ్ అయ్యేటట్టుగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఇక్కడ పేషెంట్లు కూడా ఎవరైతే ఆపరేషన్లో సెలెక్ట్ అయింటారో వాళ్ళందరినీ మా సుశీల నేత్రాలయం తరఫున, అలాగే ప్రగతి సేవా సంస్థ వారి సహకారంతో తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇక్కడే వదలడం జరుగుతుంది. కనుక ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్రగతి సేవా సంస్థ వాళ్ళందరికీ కూడా, అలాగే గూడూరు ఇక్కడ ఆపరేషన్లకు ఇచ్చేసిన ప్రజలందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయి ఎడ్యుకేషన్ ట్రస్ట్ సహకారంతో సుశీల నేత్రాలయ నెల్లూరు ప్రముఖ డాక్టర్ సుధాకర్ గారి పర్యవేక్షణలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మనకు కంటి చూపు, షుగరు, బీపీలు ఇవి కంట్రోల్లో ఉంటే కంటి చూపు కూడా మనకు బాగుండే అవకాశం ఉంది. కాబట్టి ఈ షుగర్, బీపీలు కంట్రోల్ పెట్టుకుంటూ కంటి చూపులు అంటే చిన్న చిన్న సమస్యలు అంటే ఇక్కడ ఐ డ్రాప్స్, మెడిసిన్స్ ఇస్తారు. ఏదైనా పెద్ద సమస్య అయితే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ కూడా ట్రీట్మెంట్ చేస్తారు. కాబట్టి ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సుశీల నేత్రాలయం వారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ డాక్టర్గా మన సుధాకర్ గారు ఇచ్చేశారు. వారు కంటి పరీక్షలు నిర్వహించి ఎవరికైనా ఆపరేషన్లు కావాల్సిన కూడా ఆపరేషన్ చేసేదానికి కూడా వాళ్ళు ముందుకొచ్చారు. వాళ్ళకి
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ ఎప్పుడు వైద్యం మీద కానీ విద్య మీద కానీ దృష్టి పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రగతి సేవా సంస్థ ద్వారా మా అధ్యక్షుడు కన్వేర్ చంద్ర గారు అందించడం చాలా సంతోషకర విషయం. ఎప్పుడంటే ఏదో సర్వీస్ చేయాలని ఒక తపన ఉంది కాబట్టి అధ్యక్షుడి గారికి సర్వీస్ చేయడంలో ముందుంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో దాదాపు చాలా మంది వచ్చి ఉన్నారు. ఈరోజు వాళ్ళందరికీ కూడా కంటి పరీక్షలు నిర్వహించి వారికి ఏ సమస్య ఉన్నా ఆ సమస్యలను కూడా తీర్చేదానికి డాక్టర్ సుధాకర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ కూడా ఉచిత కంటి వైద్య శిబిరానికి ఇచ్చేసినటువంటి మరి మొదటిగా సుశీల నేత్రాలయ సిబ్బంది మరి డాక్టర్ సుధాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా ప్రగతి సేవా సంస్థ తరఫున. అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులు మరియు అధ్యక్షులు వారు ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టి చక్కగా గూడూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఈ యొక్క కంటి వైద్య సంబంధించినటువంటి ఈ యొక్క చక్కని కార్యక్రమాన్ని ఇస్తున్నారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. మరి ఉన్నటువంటి అవయవాలన్నింటిలో కూడా ముఖ్యమైనటువంటి అవయవాల్లో కన్ను అనేది చాలా ఇంపార్టెంటు, మరి చాలా ముఖ్యమైనటువంటి ఇంద్రియం కాబట్టి అది కళ్ళు ఉంటేనే ఈ రోజుల్లో ఎక్కడైనా కానీ ఏమైనా కానీ మనం వెళ్ళగలము, చూడగలము, చేయగలము. కాబట్టి చక్కని ఈ యొక్క కంటి మీద దృష్టి పెట్టి మరి ప్రజలందరికీ కూడా కంటి వైద్య శిబిరాన్ని అందించినటువంటి మా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. మందిరాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బాబావారికి పలు రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేశారు. మంగళ వాయిద్యాలతో బాబావారి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబావారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహిళలు మరియు చిన్నారులు ప్రదర్శించిన భక్తి గీతాలు, కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మీడియా రోజు అది కొత్తగా కనిపిస్తారు. క్రమంగా పూర్ణిమ రోజు సంపూర్ణంగా కనిపిస్తారు. మరలా ఒక్కొక్క కళ చంద్రబాబు అంకెలంటే ఉంటాయి, కానీ ఆయన మరలా తిరిగి పూర్ణుడు అవుతూ ఉంటాడు. అదేవిధంగా యోగి తనను సందర్శించుకోవాలి అని నేను చంద్రుడి ద్వారా స్వామి యొక్క ఏకాగ్రతకు ఎన్నో ఎందుకు చెప్తున్నాం వివేకానంద స్వామి గురించి? మొన్న మన కళ్ళ స్వామి ఒక చోట వాళ్ళు ఒక ఆట ఆడుతారు. గుడ్డు పెంకుని నీళ్ళ మీద తేలేటట్టు చేసి దాన్ని దూరం నుంచి కాల్చాలి. అవి కదులుతూ ఉంటాయి కదా, ఎవరు వాటిని సరిగ్గా కాల్చితే పీల్చినట్టు. స్వామి ఆ కారణ ఇట్లా ఏమైనా ప్రయత్నం చేస్తానని చెప్పి తీసుకొని అన్ని వస్త్రగంధాలు చేశారు. వారు అడిగారు, మీకు ఈ విద్యలో చాలా ప్రావీణ్యం ఉందంటే, లేదు నా జీవితంలో మొట్టమొదటిసారి నేను దీన్ని పట్టుకోగలను. మరి ఎట్లా వచ్చింది అంటే ఈ ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్. గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా మనుబోలు గ్రామంలోని శ్రీ షిరడి సాయిబాబా మందిరంలో వేకువజాము నుండి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో విశేష హోమాలు, ఆలయ శిఖర పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భారీ అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేస్తారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కీర్తి శిష్యులు ఆమంచల్ల దయాకర్ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన భార్య ప్రమీలమ్మ, కుమారుడు ఆమంచల్ల శ్రీకాంత్ రెడ్డి, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
క్షీర దధి మధు ఫల శర్కర సంగీత పంచామృత అభిషేక ప్రచోదయ స్వాహా మనుబోలు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా శనివారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఫణీంద్ర శర్మ సాయంత్రం రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం శివపార్వతులను ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో కొలువు తీర్చారు. అనంతరం సంప్రదాయబద్ధంగా వేదమంత్రాల నడుమ పల్లకిని భక్తులు తమ భుజాలపై ఉంచుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మహిళలు దీపాలు వెలిగించి మంగళహారతులు ఇచ్చారు. భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన ఆమంచెల్ల సుధాకర్ రెడ్డి వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆషాఢ మాసం ఆదివారం పురస్కరించుకుని మనుబోలు గ్రామంలోని గ్రామ దేవత శ్రీ మనుబోలమ్మ, శ్రీ నాగరపమ్మ, శ్రీ గంగమ్మ దేవతలకు గ్రామస్తులు భారీ సంఖ్యలో పొట్టేళ్ల పొంగళ్లు సమర్పించారు. గ్రామ ఆచారం ప్రకారం తొలి ఏకాదశి తర్వాత వచ్చే ఆదివారం నాడు గ్రామ దేవతలకు పొంగళ్లు సమర్పించుకుని వ్యవసాయ పనులు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా గ్రామంలోని అనేక మంది భక్తులు పాడి పంటలు బాగా పండాలని, గ్రామంలోని అన్ని కులాలకు చెందిన ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారికి పొట్టేళ్ల పొంగులు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు ఫణీంద్ర శర్మ, కుమార సుబ్రహ్మణ్యం శర్మలు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గ్రామ దేవతలను దర్శించుకున్నారు. ఇవి ఇవాల్టి సిఆర్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.